హలో హాయ్ అండి, నా పేరు భవ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ. 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఇక్కడ కట్ చేస్తున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం ఈరోజు. 30% ఆనియన్స్, 70% టమాటాలు. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు టమాటాస్ని కూడా నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకుంటున్నాం. పచ్చి కొబ్బరి అండి ఇది. పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అందులో వెల్లుల్లి కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యేలాగా మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం మేము ఇక్కడ. ఒక 2 మినిట్స్ ఆనియన్ మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాం. అంతా బాగా కలుపుకొని మూత క్లోజ్ చేసి పెట్టి ఒక 50% ఉడకనివ్వాలి. తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇందులో. ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీరు. తర్వాత మూత పెట్టి కాసేపు ఉన్న తర్వాత కారం, ధనియా పౌడర్, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి తగినంత వాటర్ వేసుకోవాలి గ్రేవీకి సరిపడా. ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత ఒకసారి కలుపుకొని షుగర్ అండి, ఇది ఒక చిన్న స్పూన్ షుగర్ వేస్తున్నాము. పుట్నాల పొడి, ఇది పప్పుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుతున్నాం అది. తర్వాత కొత్తిమీర. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒక్క 2 మినిట్స్ అలా పెట్టి వదిలేసేయండి, ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి ది బెస్ట్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవ్య భరత్ వ్లాగ్స్.